నా పేరు పాండు నాయక్, కొత్త తాండ గ్రామ పంచాయతీ మంగళకుంట తాండ. మేము చేసేది ఒకటే ఇప్పుడు వరకు. దాదాపు ఈ ల్యాండ్ అంతా మా గ్రామ పంచాయతీ ల్యాండ్. గతంలో నర్సరీ ఉండేది. అందరికీ ప్రొసీడింగ్ గతంలో 78, 79లో నిరుపేదలకు ప్రొసీడింగ్లు ఇచ్చిర్రు ఇక్కడ ఇల్లు కట్టాలనేసి. ఇక్కడ మేము చేసేది ఒకటే, ఇక్కడ ఈ ల్యాండ్ అంతా గ్రామ పంచాయతీకి చెందాలనేసి ఇక్కడ గ్రామ పంచాయతీ యొక్క నిర్మాణానికి భూమి పూజ కూడా చేయడం జరిగింది గతంలో. ఈ ల్యాండ్ అంతా గ్రామ పంచాయతీకి చెందాలి. గ్రామ పంచాయతీ బిల్డింగ్ లేదు, కమిటీ హాల్ లేదు, మాకు అంగన్వాడీ సెంటర్ లేదు. మేము చేసేదంతా ఒకటే పోరాటం, ఈ ల్యాండ్ అంతా గ్రామ పంచాయతీకి చెందాలని చేస్తున్నాము. ఈ పోరాటం ఎంతవరకు పోతుందో అంతవరకు మేము పోనీకి సిద్ధంగా ఉన్నాము. మాకు ముందు వరకు మేము ఎక్కడైనా దీనికోసం వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. ఎమ్మెల్యే గారితో మాట్లాడితే కూడా మాకు ఈ ల్యాండ్ కోసమై దీనికోసము ఏవైతే చర్యలు ఉన్నాయో అన్నీ తీసుకుంటామని చెప్పారు. మేము దీనికోసము ఎంత దూరం కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. నా పేరు వర్తే రమేష్ నాయక్. నేను గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుని, కొత్తతాండ గ్రామవాసిని. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ రావడానికి కారణము, ఇక్కడ కనిపిస్తున్నటువంటి నిర్మాణాలు ఉన్నాయి మొత్తం అక్రమ నిర్మాణాలు. ఈ యొక్క ఏదైతే స్థలం ఉందో గతంలో పాలకవర్గం ఏర్పడినప్పుడు మొట్టమొదటి తీర్మానం ఏం చేసినామంటే ఈ యొక్క స్థలంలో గ్రామ పంచాయతీ భవనము, మినీ ఫంక్షన్ హాల్, అంగన్వాడీ భవనం నిర్మించాలని చెప్పి తీర్మానం చేసినాము. గ్రామ పంచాయతీ భవనానికి శంకుస్థాపన కూడా గతంలో జరిగింది. అంతకుముందు ఇదే ప్లేస్లో ఇక్కడ నర్సరీ ఉండేది, దాంతోపాటు ప్రకృతి వనం కూడా ఏర్పాటు చేసింది. కానీ ప్రస్తుతం ఏం జరుగుతుందంటే 2023 నుంచి ఎప్పుడైతే మహమ్మద్ సల్మాన్ అనే వ్యక్తి ఆయన పేరు మీద 20 గుంటల భూమి ఎక్కడి నుంచి అయితే ధనిల లోపాల వల్ల వెళ్ళినాయో అక్కడ నుంచి దాన్ని బేస్ చేసుకొని సక్రు నాయక్ అనే వ్యక్తి, గోవింద్ నాయక్ అనే వ్యక్తిని రిజిస్ట్రేషన్ చేసుకుని వాళ్ళిద్దరు రిజిస్ట్రేషన్ చేసుకుని దాన్ని నాలా కన్వర్షన్, తర్వాత నాలా అగ్రికల్చర్ సర్టిఫికేట్ తీసుకొని ఇతరులకు అమ్మి ఈరోజు అక్రమంగా రాత్రి పూట గడక ముందే అప్పటిదప్పుడే అక్కడ నిర్మాణాలు మీరు అందరూ చూస్తున్నారు. అన్ని కొత్త నిర్మాణాలు, పాత ఒక్కట్లేవు. ఇక్కడ ఇవన్నీ అక్రమ నిర్మాణాలు చేపట్టారు. కాబట్టి దీని మీద కొత్త ప్రజలందరి తరఫున ఉద్యమం నడుస్తూ ఉంది. ఈ యొక్క అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించాలి. గతంలో ఏదైతే తీర్మానం చేసిరో గ్రామ పంచాయతీ కొరకు ఫంక్షన్ హాలు, అదేవిధంగా గ్రామ పంచాయతీ భవనము, అదేవిధంగా అంగన్వాడీ, తాండా డెవలప్మెంట్కి ఏదైతే ఉపయోగపడే విధంగా ఏదైతే చర్యలు ఉన్నాయో ఆ చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు కలెక్టర్ గారు కానీ, డిప్యూటీ గారు కానీ, ఎంపీడీఓ కానీ, ఎంఆర్ఓ గారు కానీ, గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారికి కూడా